అధిక డబ్బు వస్తుందని చెబితే చాలు ఏమీ తెలుసుకోకుండానే గుడ్డిగా డబ్బులు కట్టి మోసపోతున్నారు కొంతమంది. డబ్బులు డబుల్ ట్రిపుల్ చేస్తామంటే చాలు ఈజీగా నమ్మేసి ఆ తర్వాత మోసపోయామని లబోదిబోం అంటున్నారు. ఇలాంటి ఘటనే మరొకటి నాగర్ కర్నూలు జిల్లాలో తెలకపల్లి మండలంలో జరిగింది. అధిక వడ్డీ ఇస్తామని చెప్పి బాధితులకు కుచ్చుటోపీ పెట్టాడు ఓ వ్యాపారి. బాధితుల నుంచి మొత్తం 20 కోట్లు వసూలు చేశాడు. నడిగడ్డకి చెందిన జహీర్. మనవడే కదా అని కొందరు, మనవాళ్లు అని చెప్పారు అని మరికొందరు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆ మాయగాడి చిక్కుల్లో పడిపోయారు. అధిక వడ్డీ వస్తుందనే ఆశతో తమ దగ్గర డబ్బులన్నీ కూడా కట్టేశారు. చివరకు ఆ వ్యాపారి తన అసలు రంగును బయటపెట్టాడు. వసూలు చేసిన మొత్తం డబ్బులతో పరారైపోయాడు. దీంతో బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కి ఫిర్యాదు చేశారు. ఇక్కడ సాయిబాబా అనే వ్యక్తి ఎలా చేసిండో, నాగర్ కర్నూలులో జూనియర్ సాయిబాబా లాగా ఒక వ్యక్తి వీళ్ళ దగ్గర కనీసం ఒక్కొక్కరి దగ్గర 5 నుంచి 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షల వరకు అధిక వడ్డీ ఆశ చూపి వీళ్లకు నేను నెలకు 10,000 ఇస్తా, లక్షకు 10,000 ఇస్తా, 20,000 ఇస్తా అని అధిక వడ్డీ ఆశ చూపి పేదవాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కుటుంబ సభ్యులు ఎట్లా ఉన్నారంటే వీళ్ళ పూట కూడా గడవదు. అలాంటి వాళ్ళ దగ్గర వాళ్ళు బంగారం సొమ్ము పెట్టి ప్లాట్లు అమ్మి తీసుకొచ్చి ఇండ్ల మీద రుణాలు తీసుకొని, ఒకరొకరైతే ఇండ్ల రుణాలు 5 స్టార్ బ్యాంకుల రుణాలు తీసుకొచ్చి ఈయనకు చోటు మీకు ఇవ్వడం జరిగింది. వీళ్ళందరూ వాళ్ళ పిల్లల చదువుల కోసం, పెళ్లిళ్ళ కోసం దాచుకున్న డబ్బు ఇలా అధిక వడ్డీ ఆశ చూపి వీళ్ళకందరికీ మోసం చేయడం జరిగింది. కనీసం ఒకరి దగ్గర నుంచి 10 నుంచి 20 లక్షలు, 5 లక్షల వరకు వడ్డీ ఆశ చూపి వీళ్ళకి మోసం చేయడం జరిగింది. సంవత్సరం నుంచి మంచి వ్యక్తి పరారులో ఉన్నాడు. ఏ రోజుకైనా వస్తాడు, వచ్చి ఈడ మాట్లాడి అందరు సెటిల్మెంట్ చేసుకుంటారని ఈడ అందరు బాధితులు ఎదురు చూసుకుంటూ ఉన్నారు. వారం రోజుల క్రితం ఆయన వచ్చిండు. ఆయన వారం రోజుల క్రితం వచ్చి మన అబ్దుల్లాబాద్ దగ్గర వచ్చి కూర్చోబెట్టి, సరే అందరికీ న్యాయం చేస్తాము, న్యాయం చేసి ఒకరొకరిని పిలిపించి, సరే ఆయన ఎంత ఇచ్చిండు, ఎంత తీసుకున్నాడు, అందరికి న్యాయం చేస్తా అని పెద్ద మనిషి దగ్గరికి వచ్చిండు. పెద్ద మనిషి దగ్గరికి వచ్చిన తర్వాత ఈరోజు అందరూ సోమవారం అట్లా రాండి మాట్లాడదామని అన్నాడు పెద్ద మనిషి. మాట్లాడిన తర్వాత ఈరోజు ఆయనకు కిడ్నాప్ చేసిండ్రు, ఎవరో కార్లో తీసుకుపోయిండ్రు అని ఆయనకు మెసేజ్ ఆయన బంధువులకు ఎవరికో పెట్టిందంటే ఆ బంధువులు అబ్దుల్లా గారికి పెట్టడం జరిగింది. అధిక డబ్బు వస్తుందని చెబితే చాలు ఏమీ తెలుసుకోకుండానే గుడ్డిగా డబ్బులు కట్టి మోసపోతున్నారు కొంతమంది. డబ్బులు డబుల్ ట్రిపుల్ చేస్తామంటే చాలు ఈజీగా నమ్మేసి ఆ తర్వాత మోసపోయామని లబోదిబ్బం అంటున్నారు. ఇలాంటి ఘటనే మరొకటి నాగర్ కర్నూలు జిల్లాలో తెలకపల్లి మండలంలో జరిగింది. అధిక వడ్డీ ఇస్తామని చెప్పి బాధితులకు కుచ్చుటోపీ పెట్టాడు ఓ వ్యాపారి. బాధితుల నుంచి మొత్తం 20 కోట్లు వసూలు చేశాడు. నడిగడ్డికి చెందిన జహీర్. మనవాడే కదా అని కొందరు, మనవాళ్లు చెప్పారు కదా అని మరికొందరు. ఇలా ఒకరి తర్వాత ఒకరు ఆ మాయగాడి చిక్కుల్లో పడ్డారు. అధిక వడ్డీ వస్తుందనే ఆశతో తమ దగ్గర ఉన్న డబ్బులన్నీ కూడా కట్టేశారు. చివరకు ఆ వ్యాపారి తన అసలు రంగును బయటపెట్టాడు. వసూలు చేసిన మొత్తం డబ్బులతో పరారైపోయాడు. దీంతో బాధితులు లబోదిబ్బం అంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇటకైతే ఆ విషయం గురించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్, చెప్పండి, ప్రజెంట్ అక్కడ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు, బాధితులు ఏమంటున్నారు? నాగర్ కర్నూలు జిల్లాలో వడ్డీ వ్యాపారి సాయిబాబా ఘటన మొత్తం మరొక ముందే నాగర్ కర్నూలు జిల్లా తిలకపల్లి మండలంలో మరో ఉదంతం కూడా వెళ్తూ చూసినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. గతంలో రేవల్లి మండలంలో వడ్డీ వ్యాపారి కోట్ల రూపాయలు చేశాడు. అమాయకుల నుండి, పేదల నుండి పూర్తి స్థాయిలో డబ్బులు కాజేసి పబ్బం గడుపుతున్నటువంటి పరిస్థితి. ఇది మరొకసారి ఇట్లాంటి ఉదాహరణ చోటు చేసుకోవడంతో పూర్తిగా అమాయకులు అయితే దూరంలో పెట్టినటువంటి అక్కడ కనిపిస్తుంది. మొత్తంగా ఆ బంధువులను వారిని ఆసరాకి తీసుకోవడంతో పాటు పురాలుగా తిరుపతి మండలం నడిగడ్డటువంటి జహీర్ అనే వడ్డీ వ్యాపారి తన సమీప బంధువులతో నాగర్ కర్నూలు, అదేవిధంగా తెలకపల్లి, నడిగడ్డ, తూటుకుర్తి గ్రామాలకు చెందిన సుమారు 200 మంది నుండి దాదాపు 20 కోట్ల మేర అధిక వడ్డీ ఇస్తారని చెప్పి కూడా డబ్బులు చాకచక్యంగా తీసుకోవడం జరిగింది. దీంతో మొదట 2-3-5 లక్షలు చెల్లించిన తర్వాత
వడ్డీతో తీసుకెళ్లేవారు. కానీ ఉన్నట్టుండి పూర్తిస్థాయిలో ఈ టోటేమియా పూర్తిగా అందుబాటులో లేకపోవడం, డబ్బులు ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా వీళ్ళందరూ కూడా లబోదిబోమంటున్నారు. దీనికి సంబంధించి ఆయన సమాచారం ఇవ్వకపోవడంతో మేమంతా మోసపోయామని కూడా వాళ్ళు తెలుసుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఈ రోజు అయితే దాదాపు సుమారు 30 మంది బాధితులు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీని కలిసి తమ పరిస్థితిని అయితే విన్నవించుకుంటున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. సర్తాజ్. థ్యాంక్ యూ శంకర్.